ఘోరాంధకారలోకమునా మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా, ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా, దుఃఖానిరాశీకులంతా దారి తప్పియున్నగా, దుఃఖానిరాశీకులంతా దారి తప్పియున్నగా, మార్గదర్శి అయి నడిపించు వారిని, మార్గదర్శి అయి నడిపించు వారిని ప్రభుపాద సన్నిధి. దివ్యారక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, దివ్యారక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో, ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకారలోకమునా మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు విచారముతో నిండియున్న లోకాయుధనావిని, విచారముతో నిండియున్న లోకాయుధనావిని, పాపము నుండి నశించిపోగా విమోచకుడు, పాపము నుండి నశించిపోగా విమోచకుడు, మానవాళికై మరణంబు నుండి, మానవాళికై మరణంబు నుండి నిత్యజీవమునివ్వను. దివ్యారక్షకుడు ప్రకాశతార ఉదయించే రక్షింపను. దివ్యారక్షకుడు ప్రకాశతార ఉదయించే రక్షింపను, ఉదయించే దివ్యారక్షకుడు ఘోరాంధకారలోకమునా మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభువు. పరలోక తండ్రి కరుణించి మనలా పంపేను క్రీస్తు ప్రభువు. లోకాంతులకు దృష్టినివ్వా క్రీస్తు ప్రభువు. లోకాంతులకు దృష్టినివ్వా క్రీస్తు ప్రభువు.
చీకాటి నుండి దైవ వెలుగునకు చీకాటి నుండి దైవ వెలుగునకు క్రీస్తు సాతాను సంసారములాను తెంప ఉదయించే రక్షకుడు సాతాను సంసారములాను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారలోకమునా మహిమక్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీడను రక్షణ వెలుగు నీడను ఉదయించే దివ్య రక్షకుడు. బైబిల్ పదం వాడుతున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ సవే భక్తుని బైబిల్ సవే భక్తుని బైబిల్ if you read it every day it will help you all the way book to read the Bible. అందరికీ ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసు ప్రభు నామమున తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని తండ్రి, ఏం మాట్లాడాలో మీరే జ్ఞానము కృపను దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం. ఆ దినములలో సర్వలోకమునకు 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుతునకు ఆజ్ఞ అయ్యను. ఇది కురేనీయుడైన సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఆ దినములలో ఆ దేశానికి ఒక రాజు కొత్తగా ఎక్కినప్పుడు ఆయన ప్రజాసంఖ్య రాసేదానికి ఎక్కడెక్కడ పోయిన వాళ్ళందరినీ ఆ దేశములకు వచ్చుటకు వారందరికీ పిలుపునిచ్చినాడు. అప్పుడు ఎక్కడెక్కడ పోయిన వాళ్ళంతా ప్రజాసంఖ్య రాయించుకున్నట్టుకు బెత్లెహేము అనే గ్రామమునకు అందరూ వచ్చినప్పుడు వారితో కూడా యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన
మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయుటకు ఆ గ్రామమునకు వచ్చాను. అప్పుడు అక్కడ సత్రంలో స్థలం లేదు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ సంఖ్యలో పేరు రాపించుకునేదానికి ఆ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ వారు ఒక సత్రానికి వెళ్తే వారికి ఆ సత్రంలో స్థలం లేక అక్కడ ఒక పశువుల పాకలేకి అక్కడ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె మరియమ్మ తల్లి గర్భవతి అక్కడ ఒక శిశువు పుట్టాను. అప్పుడు ఆయనను పొత్తిగుడ్డలో చుట్టి ఆ పశువుల తొట్టిలో పండబెట్టాను. అప్పుడు ఆ రోజు బెత్లెహేమందున దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన శిశువు తొట్టిలో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమను వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను అని అప్పుడు ఆ దేవదూత ఆ గొల్లలకు చెప్పినప్పుడు వారు పుట్టి ఉన్నారని ఆయన ప్రభు అయిన క్రీస్తు అని వారు ఎరిగి అక్కడికి వచ్చినారు. అయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగా ఉన్నది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు భూమిని ఆకాశమును సృజించినప్పుడు అది నిరాకారంగా ఉండదు. కానీ అన్నీ సృజించిన దేవుడు కానీ నాకు సహవాసానికి ఒక మానవుడు ఉంటే ఎంత బాగుండు అని ఆ దేవుడు తన హృదయంలో అనుకున్నాడు. కానీ మానవుని నేను సృష్టించడం ఎందుకు, వాడు పాపం చేసి నరకములో పడిపోవడం నాకు ఎంత బాధ కదా అని తన హృదయంలో అనుకున్నాడు. కానీ వీడు చేసిన పాపం కోసము నేనే మానవునిగా పోయి ఈయన పాపం అంతా నా మీద వేసుకొని దీన్ని నేను రక్షించుకుంటాను కదా అని దేవుడు తన హృదయంలో అనుకొని అప్పుడు మానవుని చేసినాడు. అప్పుడు మానవుని చేసినప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? పొద్దున్న లేచినాచి అబద్ధములు, పొద్దున్న లేచినాచి మోసము, దగ, పాపము ఇవన్నీ చేసి దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు మానవుడు. ఇదిగో తిమోతికి రాసిన 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు ఎలాగగా క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపమనగా ఏమి? పాపమనగా పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధములు ఆడటము, వ్యభిచారము చేయడము, దొంగతనము చేయడము, ఇంకను ఎన్నిలో పాపములు ఉన్నాయి, అనేకమైన పాపములు. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. చూడు, ఎలాగనగా ప్రతి ఒక్కరూ మనం అనుకుంటాం కానీ నేనేం పాపం చేయలేదు, నేనేమి పొద్దులేసి బాగానే డ్యూటీకి పోతున్నాను, పని చేస్తున్నాను, దేవునికి వ్యతిరేకంగా లేకుండా నేనేమో వాడిని మోసం చేయకుండా ఈయన్ని మోసం చేయకుండా నేను బాగానే బతుకుతున్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ పాపి అని దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఎలయనగా పాపం వలన వచ్చే జీతము, ఎలయనగా పాపం వలన వచ్చిన జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమై ఉన్నది. క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవం.
ఇదిగో మరి ఇప్పుడే ఈ మనసులో ప్రభువా నేను పాపిని అని ఈ మనసులో ఇప్పుడు అనుకుంటావో అప్పుడే నీ పాపం అంతా తొలగించబడి నిత్య జీవం నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇదిగో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5. ఎలాగనగా అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మన పాపముల నుంచి మనల్ని రక్షించుటకు దేవుడు ఆయనే మానవ రూపముగా ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఎన్నో శ్రమలు, బాధలు, ఎన్నో హింసలు పడిన దేవుడు ఆయన మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన దేవుడు ఆదియందు వాక్యమే ఉండెను. వాక్యమే శరీరము ధరించి ఈ లోకములకు వచ్చింది. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించెను. మన కొరకు దేవుడు ఆయన హృదయంలో మానవుని చేసుకుని నేను మానవుడి కోసము పోయి ఈ లోకమునకు వచ్చి వాని పాపమంతా నాశనం చేసుకొని నేను రక్షించుకుంటాను కదా అని తన మనసులో అనుకున్నది ఇక్కడ నెరవేర్చినాడు. వాక్యము శరీరము ధరించి మన మధ్యకు వచ్చి మనలోనే ఒక మనిషిని వలె జీవించి మన పాపమంతా ఆయన మీద వేసుకొని ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచి మనల్ని రక్షించినకు ఈ లోకంలోకి వచ్చిన దేవుడికి స్తోత్రములు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినాడు. దుగనపల్లి గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తుంటున్నాం. ప్రియులారా, ఈ దినాల్లో మరి క్రిస్మస్ పండుగ మనమందరం కూడా ఆచరించేవారుగా ఉంటున్నారు. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన లోకంలో కన్యకమరి గర్భంలో జన్మించాడు. మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి శరీరధారిగా రక్త మాంసంలో పాలువాడుగా ఆయన ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించాడు. ఆకారమందు మనుషుడిగా ఆయన కనబడి సర్వమానవాళి పాపం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఎందుకు యేసు ప్రభు లోకంలో జన్మించాడు అంటే దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. పాపిని రక్షించడానికి లోకరక్షకుడుగా, పాపుల రక్షకుడుగా, మానవుడుగా మనవలే ఆయన లోకంలో జన్మించవలసి వచ్చింది. ప్రియులారా, మానవుని పాపము నుండి విడిపించడానికి దేవాది దేవుడు ఈ లోకంలో ఉద్భవించినాడు. అదే క్రిస్మస్. దాని నాడు అనేకులు పండుగ ఆచరిస్తున్నారు, కానీ మానవుడు ఆ యొక్క రక్షకుని ఎరగలేని వాడుగా ఉన్నాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని దేవుని వాక్యంలో రాయబడతాం. యేసు అనగా అర్థం తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించేవాడు. ఎటువంటి పాప జీవితంలో ఉన్నవారినైనా యేసు ప్రభువారు
రక్షించి వారి జీవితాలు మార్చేదానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించిన దినాల్లో 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసినప్పుడు అనేకుల యొక్క జీవితాలు యేసుప్రభు వారు మార్చాడు. కుంటి వారిని మార్చాడు, గుడ్డి వారిని మార్చాడు, వ్యభిచారం మార్చాడు, దయ్యం పట్టిన వారి యొక్క దయ్యాలు విడిపించాడు, సేన దయ్యం పట్టిన వారిని బాగు చేశాడు, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేశాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు. అలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద అనేకులు బాగు చేయడానికి వచ్చాడు. అంత మాత్రం కాదు, పాపములో ఉన్న మానవునికి పాపము నుండి విడుదల కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ నిమిత్తమై శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలపైన మొల కిరీటము, పక్కలో బల్లెపోటు, శరీరమంతా కొరడా దెబ్బలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకంలో ఉన్న మానవులందరి పాపం కొరకై ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాపములను ఆయన మానవ మీద మోసుకొని మన పాపాలకు రా శిక్ష అంతా ఆయన భరించినాడు. 2వ అధ్యాయం 24వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన దేహంలో శిక్ష అనుభవించాడు. ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలపైన ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, శరీరం అంతా కొరడా దెబ్బలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టించుకొని తన రక్తం అంతా కార్చాడు. దాని కొరకు ఆయన లోకానికి వచ్చి మానవుని పాపం నుండి విడిపించడానికి, పాప పరిహారం కొరకై తన శరీరాన్ని శిలువలో అప్పగించాడు. కనుక రక్తం అంతా కార్చాడు. యేసుప్రభు కార్చిన రక్తం మానవుని ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరిచేదిగా ఉంది. ప్రియులరా, ఎవరైనా ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఈ రక్షకుని కానీ హృదయంలో చేర్చుకోకపోతే, పాపం నుండి విడిపించబడకపోతే, జీవితం మార్చబడకపోతే, చెడు అలవాటు చెడు జీవితంలో ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నేను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని యేసుప్రభు వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రియుడానికి ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ జీవితం మార్చబడాలంటే యేసుప్రభు యొద్దకు రావాలి. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఆయన జీవితాన్ని మార్చేస్తాడు. నీ ప్రతి పాపాన్ని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, దేవుని బిడ్డగా చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డ అయిపోతావు, దేవుని కుమారుడు అయిపోతావు. తన ఎందరు అంగీకరించరు వారికి అందరికీ, అనగా తన నామందు శ్వాసమంచు వారికి దేవుని పిల్లలై అధికారం. యోహాను సువార్త 1:12 వచనంలో రాయబడినట్టుగా దేవుని బిడ్డ అయిపోతావు, దేవుని కుమారుడు అయిపోతావు. అప్పటి నుండి నీ జీవితం మార్చబడుతుంది. ఎప్పుడు ఈ లోకం వదిలిపెట్టినా దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేరుకుంటాం. ఒకవేళ పాపములో నుండి, పాప జీవితంలో నుండి అలాగే మరణించినట్లయితే నిత్య నరకం అగ్నిగుండం నీ కొరకు కాచుకోండి. ఆ నరకం తప్పించుకోవాలంటే నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరున్న మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. క్రీడా నువ్వు ఎవరైనా ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఈ యేసు ప్రభు నీ కొరకు లోకంలో జన్మించాడని, నీ పాపాల కొరకు మరణించాడని, రక్తం కార్చాడని, నీ శిక్ష భరించాడని నీ హృదయంలో విశ్వసించి యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపనని నీ హృదయం అందు విశ్వసిస్తే నేడే రక్షించబడతావు. నీ జీవితం మార్చబడుతుంది. నీ యొక్క అలవాటాన్ని కూడా మార్చబడతాయి. ఒక నూతనమైన వ్యక్తిగా చేయబడతావు. ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవాయనని దేవుని వాక్యంలో రాయబడి నీ పాత జీవితం అంతా మార్చబడుతుంది. నూతన వ్యక్తిగా చేయబడతావు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో. చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించని చిన్న ప్రార్థన హృదయంలో చేసుకో. నెమ్మది లేకుండా ఉంటున్నావా? సంతోషం లేకుండా ఉంటున్నావా? నీ యొక్క ఆ యొక్క సమస్యల్లో, బాధల్లో మరి జీవిస్తున్నావా? ఈ రాత్రి కాలమైన యేసయ్యా నా హృదయంలోకి రా,
నా పాపాలు క్షమించని అడుగు. యేసుప్రభు వారు ఇప్పుడే నీ హృదయంలోనికి వచ్చి నీకు ఆత్మశాంతి ఇస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు. కనుక ఎక్కడన్నా ఏ స్థలంలో ఉన్నా చిన్న ప్రార్థన చేసుకో. యేసుప్రభువా, నేను పాపిని, నా పాపాల కొరకు శిలువలో మరణించినావంట, నా కొరకే లోకానికి వచ్చినావంట, నేను నమ్ముచున్నాను, నా హృదయంలోకి రా ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ పాపాలను క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామున నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదుగనపల్లి గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ సాయంకాల శ్రమలో నీ రక్షణ మాటలు అందించే భాగ్యం ఇచ్చినారు. వందనాలు దేవా. విన్న నీ ప్రజల్లో కార్యం జరిగింది. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. దాసుడు చందనను, శివన్ కుమార్ యొక్క పిల్లలను దీవించండి. వారి తల్లి గారిని, వారి యొక్క బంధువులు, రక్షణ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ప్రతి బిడ్డ యొక్క అవసరతలు అక్కలు తీర్చండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభా నీ కొరకు జీవించినట్లుగా క్షేమము, మేలు, ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి దయచేయండి. అలాగే నీ బిడ్డను దీవించి ఆస్వాదించమని సాయంకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసం జన్మ మనకు తను ప్రేమించేవారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు, చింతా విచారములో నిండియున్న లోకారదానావిడి, చింతా విచారములో నిండియున్న లోకారదానావిడి. పాపముల నుండి నాశించిపోగా ఆత్మా విమోచకుడు, పాపముల నుండి నాశించిపోగా ఆత్మా విమోచకుడు, నుండి దైవ వెలుగునకు, చీకటి నుండి దైవ వెలుగునకు క్రీస్తు కాదు. సాతాను శృంఖలములను చెంప ఉదయించే రక్షకుడు, సాతాను శృంఖలములను చెంప ఉదయించే రక్షకుడు, ఉదయించే దివ్య రక్షకుడు, ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేయబడింది. దానికి అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం.